తీసుకురావడానికి మరి ఆయన లండన్ కు అలాగే యుఎస్ కు వెళ్తున్న క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయనకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకవైపు మరి తెలంగాణలో ఉన్న అంశాల విషయంలో కాంగ్రెస్ లో కొంత అంతర్గత కొట్లాటలు బహిర్గతం అవుతున్నాయి. సో ఈ తలనొప్పి చాలదన్నట్టు ఏదో ప్రశాంతంగా మరి ఫ్యామిలీతోని ఆయన అధికారులతో కలిసి చేస్తున్న టూర్ కు మీరెందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం బాగుపడడం మీకు ఇష్టం లేదా? రేవంత్ రెడ్డి అధికారులతో సహా ఆయన అమెరికా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం చెప్తారు? అంటే ముందు కాంగ్రెస్ అంతర్గత విషయం మాట్లాడమంటారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి మాట్లాడమంటారా? ఫస్ట్ ఏది మాట్లాడమంటారు? మాకు అంతర్గత వ్యవహారం చెప్పండి. అంతర్గత వ్యవహారం ఒకటేనండి. అబద్ధాల పునాదుల మీద అద్దాల మెడలు నిర్మిస్తే జరిగే విస్ఫోటం ఇది తెలంగాణలో రాజకీయాలలో, దేశంలో కూడా. నేను ఇప్పుడు తెలంగాణ గురించి మన దేశం మాట్లాడుతూ ప్రపంచం గురించి కూడా మాట్లాడుతున్నాను. అందుకోసం సబ్జెక్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు కొండ సుస్మిత గురించి మాట్లాడమంటున్నారు. కొండ సుస్మిత మాట్లాడిన 2 పాయింట్లు ఉన్నాయండి. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా దయచేసి మీరు ఒకవేళ నిజమైన కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం దీన్ని ఇంకో రకంగా స్వీకరించాలా పాజిటివ్ గా. నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆమె అడిగింది 2 పాయింట్లు. ఓకే, ఆ 2 పాయింట్లు నేనేమన్నది, మీ తమ్ముడికి 200 కోట్లు ల్యాండ్ అనిపించడం, దీని గురించైనా రేవంత్ రెడ్డి అని ఒకటి. ఓకే, వ్యక్తిగతంగా మాట్లాడింది దాని దృష్టిలో కోవట్లేదు. ఆమె వ్యక్తిగతంగా వదిలిస్తున్నారు రేవంత్ రెడ్డికి అది తలకెక్కిందని కష్టమని. రెండోది, నువ్వు ఎట్లా సీట్ డిక్లేర్ చేస్తావు? ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది లేదు. ఇది తెలంగాణలో ఏ కాంగ్రెస్ నాయకుడనే చెప్పండి, ఇది పచ్చ కాంగ్రెస్ చేసిండు రేవంత్ రెడ్డి అనే అన్నది. దీంట్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేర్చుకోవాల్సిన ఒక మంచి న్యాయమైన ధర్మమైన ప్రశ్న అడిగిందని మీకు ఒకవేళ ఆ పాజిటివ్ వేలో చూస్తే, ఎక్కడన్నా కాంగ్రెస్ లో బహిరంగ సభల కాబోయే ఎమ్మెల్యేని డిక్లేర్ చేసిన ఒక ముఖ్యమంత్రి ఒక పీస్ ప్రెసిడెంట్ చూపించండి. అది ఇటువంటి టైంలో ఆయన బయటి పార్టీలకి వచ్చి 3 ఏళ్లలో పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ముఖ్యమంత్రి 40-50 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి సేవ చేస్తున్నారు. అంటే ఆ 2 ప్రశ్నలు చెప్తున్నాను కాబట్టి బ్లాస్ట్ అవుతున్నది. ఎక్కడైతే అవినీతి విచ్చవీలుతుందో అహంకారం తలకెక్కుతుంది. అహంకారం తలకెక్కినప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి. ఆమె అడిగిదానికి ఆమెకి సమాధానం చెప్పండి మీరు కాంగ్రెస్ నాయకులు. అవినీతి గురించి అడిగింది 200 కోట్ల. ఇప్పుడు సాయి కుమార్ నాకు ఇద్దరికి మంచి 5 ఎకరాలు తమ్ముడికి ఇచ్చినట్లు శ్రీధర్ బాబుని అడుగుతున్నాను. ఆయన కాంగ్రెస్ నాయకుడు, చైర్మన్ గారు, నేను గౌరవనీయ ఎమ్మెల్యే, నాకు కూడా కంపెనీలు ఉన్నాయి, నాకు ఇవ్వమని కదా ఒక 7 కోట్లకు 5 ఎకరాలు. ఒకవైపు 264 కోట్లకు ఎకరం ఇలా పోతుంటే నువ్వు ఇలా 1 కోటి రూపాయలకు ఎకరం ఇస్తే ఎట్లా ముఖ్యమంత్రి తమ్ముడికి కొండల రెడ్డికి ₹1,00,000 పెట్టుబడి ఉన్న కంపెనీకి 7 కోట్ల ల్యాండ్ ఎట్లా ఇస్తావు నువ్వు? 100 కోట్లది 200 కోట్లది. ఇదే అడిగింది కొండ మురళి గారి కూతురు. ఆమె ఒక ప్రశ్న అన్నది, ఇది కూడా అన్నది, బీసీలు అంటే మీకు చులకనా? మరి బీసీ పార్టీ బయటోళ్ళు బీసీ నాయకులు స్టేజ్ల మీద రావమని అడిగింది ఒక ఆడబిడ్డ. భాషలో కొద్దిగా తీవ్రత ఉండొచ్చు, కానీ అడిగిన ప్రశ్నలు కూడా ఆలోచించాలి కదా శ్రీనివాస్ గారు. ఒకవేళ కొద్దిగా ఆమె రాజకీయ అనుభవం లేకుండా అడిగితే కొద్దిగా ఆవేశంగానో కానీ అడిగిన ప్రశ్నలు ఏంటి? ఇప్పుడు నేను అంటున్నా, సాయి కుమార్ ఉన్నాడు కదా, మెట్టు సాయిలో నేను ఉన్నాను, ఇద్దరం రేపు అప్లికేషన్ పెడతాం మనం. కొండరెడ్డి పక్కన నేను సంతకన పెద్ద తెస్తా. దయచేసి ఈ అవినీతి వల్ల వచ్చిన సమస్యనే ఇది. రెండోది, ఇంకా లండన్ ఇష్యూ. అండ్ లండన్ గురించి దేని గురించి అండి? ప్రభుత్వం పడిపోకుండా ఉండదని మాకు లండన్ పోయిండు. అక్బరుద్దీన్ గారి కూతురు పెళ్లి గురించి వెళ్ళిండి ఆయన. రెండోది, పెట్టుబడులు అంటున్నారు. పెట్టుబడులు 3 ఏళ్ల నుంచి పోతున్నారు. ఇప్పటివరకు నేను అసెంబ్లీలో అడిగాను, ఎన్ని లక్షల కోట్లు? ఇప్పటివరకు 10 లక్షల కోట్లు డిక్లేర్ చేసిండ్రు. ఆ 10 లక్షల కోట్ల ఎంత వచ్చినాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి? రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరేదో అవినీతి డబ్బును దాచుకోవడానికి, విదేశాలకు పోయి బ్యాంకులు వెతకడానికి, షెల్ కంపెనీలు పెట్టడానికి, పోయినప్పుడు ఇలా తెలంగాణ ప్రజల చెవులలో పువ్వు పెట్టడానికి, ఇదేందండి చెప్తుంది. ఇప్పుడు ఒకసారి 1,50,000 కోట్లు, 1,49,000 కోట్లు, ఒకసారి 5 లక్షల కోట్లు, 6 లక్షలు, 7 లక్షల కోట్లు. నేను తెలంగాణ అసెంబ్లీలో అడిగినా 7 లక్షల కోట్లు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు పెడతావు? ఎన్ని వచ్చినాయి? 10% కూడా గ్రౌండింగ్ కావట్లేదు. ఏమేమన్నా ఎన్నికల మేనిఫెస్టోనా అబద్ధాలు ఆడటానికి? రేపు ముఖ్యమంత్రి గారిని సీఎం ఆఫీస్ని డిక్లేర్ చేయమనండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ని. మీరు ఇప్పుడు దావోస్ ఎన్నిసార్లు పోయినరు, విదేశీ ఎన్నిసార్లు పోయినరు, వచ్చినప్పుడు స్టేట్మెంట్లు ఏమి ఇచ్చిండ్రు, బేగంపేట నుంచి ర్యాలీలు ఎట్లా తీసిండ్రు, పోస్టర్లు ఎట్లా ఇచ్చారు? ఆ పోస్టర్లు కూడా ఉండొచ్చు పాత ఈ బేగంపేట ఫ్లైఓవర్ కాడ మేము ఇన్ని తెచ్చినామని. ఎన్ని గ్రౌండింగ్ అయినాయి?
ఇక అడగకపోతే ఇక నోటికి వచ్చింది మాట్లాడడం నేను అనేది దీంట్లో రాజకీయ విమర్శలు ఏమీ రాకేష్ రెడ్డి గారు ఏ- గ్రౌండింగ్ అనేది ఒక ప్రక్రియ అండి. ఇండస్ట్రీస్ మినిస్టర్ అడిగాను ఆ. నేను తెలంగాణ అసెంబ్లీ ఒక నిమిషం తెలంగాణ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడిగాను ఉమ్, మీరు ఒకసారి 1,49,000 కోట్లు అంటారు ఇంకోసారి 1,00,000 అంటారు ఒకసారి మనం 5 లక్షల కోట్లు తెచ్చామంటారు అసలు నిజంగా ఎన్ని వచ్చినాయి ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం ఎంఓయూలు చేసుకున్నాం ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను కేటీఆర్ గారు ఉన్నప్పుడు 2020 కోట్లు అగ్రిమెంట్ అయ్యారు కలకత్తా కంపెనీలతో 4 కంపెనీలతో 4,000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ఒకటి గ్లోబల్ అది ఏమంటారు గ్లో స్టార్ కలకత్తా కంపెనీ ఒక కంపెనీ లేదు మేము ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేము ఇప్పుడు ఇక లండన్ అంటున్నారు లండన్ ఇష్యూ రైట్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్ డిక్లేర్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఇది ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి గురించి కాదు చాలా విషయాల్లో ఒక రాష్ట్ర ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పోయినప్పుడు ఎన్నో పర్మిషన్లు తీసుకొని ముందు వెళ్ళాలా ఈరోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చేది పార్టీ సమావేశం కాదు కదండి అది అధికార సమావేశాలు అని వెళ్ళాల్సింది అధికారులందరికీ పర్మిషన్ వచ్చినప్పుడు నీకెందుకు రాలేదు నీకు అదే ఎన్నో ఎందుకు కట్టుబాట్లు ఉన్నాయి అదే ఒక నిమిషం